నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రాజ్ కుమార్. ప్రేమ అనేది ఒక వరం అంటారు, కానీ ఆ ప్రేమే ఒక శాపంగా మారితే, ప్రాణం ఇవ్వాల్సిన ప్రియుడే ప్రాణాలు తీసే కిరాతకుడిగా మారితే, ఆ రాక్షసత్వం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో జరిగిన దారుణం సభ్య సమాజాన్ని తల వంచుకునేలా చేస్తుంది. మీరు ఇటీవల విడుదలైన రాంబాయి సినిమా చూసే ఉంటారు, కానీ వెండి తెరపై చూసిన ఆ భయంకరమైన కుట్ర ఇప్పుడు నిజ జీవితంలో పునరావృతమైంది. తన పెళ్లి నిరాకరించిందని ఒక ఉన్మాది ఏకంగా హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఆ యువతి శరీరంలోకి ఎక్కించాడు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్నో ఆశలతో కెరీర్ను నిర్మించుకోవాలనుకున్న రమణి ఇప్పుడు నిర్జీవంగా పడి ఉంది. అసలు మనోహర్ అనే ఉన్మాది మైండ్లో ఏం నడిచింది? ఆ సిరంజి వెనుక ఉన్న భయంకరమైన స్కెచ్ ఏంటి? బాధితురాలి తండ్రి కన్నీటి గాథ ఏంటి? ఉన్మాదానికి బలైపోయిన ఇంజనీరింగ్ కళ రమణి మరణం వెనుక అసలు నిజం ఇప్పుడు చూద్దాం. పోచారం ఐటీ కారిడార్ అది ఎందరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కళల ఇలాక. అక్కడ ఇన్నోజిగూడలో ఉండే రమణి కూడా అలాంటి ఒక గొప్ప కళనే కన్నది. బీటెక్ చదువుతూ ఉన్నత శిఖరాలు అవరోహించాలని భావించింది, కానీ ఆమె జీవితంలోకి మనోహర్ అనే ఒక నీడ ప్రవేశించింది. వరుసకు మరదలు కావడంతో చిన్నప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఉంది. అది ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్ళింది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో విధి ఒక వింత నాటకం ఆడింది. సాధారణంగా పెళ్లి చూపుల్లో కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు, కానీ రమణి తండ్రి చిరంజీవి దూరదృష్టితో ఆలోచించాడు. మనోహర్ తల్లిదండ్రులు హెచ్ఐవి బాధితులు కావడంతో పెళ్లికి ముందే మనోహర్కు మెడికల్ టెస్టులు చేయించాలని పట్టుబట్టాడు. అక్కడే అసలు బాంబు పేలింది. మనోహర్ కూడా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఏ తండ్రి అయినా తన బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని అనుకోడు. అందుకే చిరంజీవి ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కానీ ఈ నిర్ణయంతో మనోహర్లోని నిగూఢంగా ఉన్న రాక్షసుడిని బయటకు తెచ్చింది. గత నెల 11వ తేదీన అది రమణి జీవితంలో అత్యంత చీకటి రోజు. మనోహర్ మనసులో ఒక భయంకరమైన కుట్ర రూపొందించుకుంది. రమణికి కూడా హెచ్ఐవి సోకితే ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరు, అప్పుడు ఆమె తనకే దక్కుతుందని అనే పైశాచిక ఆలోచన అతడికి ఉన్మాదిగిని చేసింది. సిరంజిలో తన సొంత రక్తాన్ని నింపుకొని వేటగాడిలా రమణి ఇంటికి వెళ్ళాడు. ఆమెను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆమె తిరస్కరించడంతో ఆ కిరాతకుడు తనలోని అసలు రంగును బయటపెట్టాడు. పెనుగులాట మధ్య బలవంతంగా ఆ విషపూరితమైన రక్తాన్ని ఆమె శరీరంలోకి ఎక్కించాడు. ఆ క్షణం నుంచి రమణి ప్రాణాలతో ఉన్న శవంలా మారింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మనోహర్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చట్టం తన పని తాను చేసుకుపోయింది, కానీ ఆ యువతి మనసులో మొదలైన యుద్ధం అంతం కాలేదు. నా క్యారెక్టర్ నాశనం అయిపోయింది, సమాజం నన్ను ఎలా చూస్తుంది, నేను ఎప్పటికీ ఒక రోగిగానే మిగిలిపోతానా అనే భయానక ఆలోచనలు ఆమెను నిద్రపోనివ్వలేదు. ఇంజనీరింగ్ పుస్తకాలు పట్టాల్సిన చేతులు మనస్తాపంతో ఉరితాడును వెతుకుతున్నాయి. ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు వేసుకొని తన ప్రాణాలను గాలిలో కలిపేసింది. నా కూతురు ఏ పాపం చేసింది? ఒక ఉన్మాది చేసిన పనికి నా బిడ్డ బలైపోయింది. మనోహర్ ఒక్కడే కాదు, అతడి వెనుక ఉన్న అతడి ఫ్యామిలీని కూడా కఠినంగా శిక్షించాలి అంటూ రమణి తండ్రి చిరంజీవి ఆవేదన వర్ణనాతీతం. పండంటి బిడ్డకు అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించిన ఆ తండ్రికి ఇప్పుడు మిగిలింది కేవలం కన్నీళ్లు మాత్రమే. చట్టం మనోహర్కు ఎలాంటి శిక్ష వేస్తుంది? ఒక అమాయక యువతి ప్రాణాలు తీసిన ఆ రాక్షసత్వానికి న్యాయస్థానం ఇచ్చే తీర్పేంటి? రమణి మరణం కేవలం ఒక ఆత్మహత్య కాదు, అది ఒక సామాజిక హత్య. ప్రేమ పేరుతో జరుగుతున్న ఇలాంటి దాడులు ఇంకా ఎంతకాలం భరించాలి? ఇలాంటి మనోహర్ సమాజంలో ఎంతో మంది తిరుగుతున్నారు. ఒక యువతి ప్రాణం పోయాక కళ్ళు తెరవడం కాదు, ముందే అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. రమణికి న్యాయం జరగాలి, ఆ ఉన్మాదికి ఉరిశిక్షే సరైన పరిష్కారం అని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తూ ఉంది.